హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో తులసి చెట్టుకు ఉదయం సాయంత్రం పూజలు ఎందుకు చేస్తారు, తులసి చెట్టుకు ఏ సమయంలో పూజలు చేయాలి, తులసి చెట్టును పూజించటం వలన కలిగే ఫలితం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో పవిత్ర స్నానం, దానం, దీపారాధనకు, తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో గంగా లేదా ఏదైనా పవిత్రమైన నదిలో స్నానం చేయడం ద్వారా అనంతమైన ఫలితాలను పొందుతారు. కార్తీక మాసంలో భక్తులు శివక్షేత్రాలకు, విష్ణాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు కార్తీక మాసంలో తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా, ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. తులసి మొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఉంటారని, అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. తులసిని సర్వరోగ నివారిణిగా, తులసి తీర్థాన్ని సర్వపాప హరిణిగా భావిస్తారు. కార్తీక మాసంలో తులసిని పూజించటం వలన మోక్షం కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే అనారోగ్యాల బారి నుండి రక్షింపబడతారని, కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు అని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తి తులసీదేవికి ఒక వరం ఇస్తాడు. తులసి సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు దగ్గరవుతావు. ఇళ్లల్లో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లలో తులసి మొక్కను నాటుకొని నీకు నీళ్లు పోసి నమస్కరించి నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. అంతేకాదు కార్తీక శుక్ల ద్వాదశి రోజున నీతో నాకు కళ్యాణం జరిపిస్తారు. అప్పుడు నీ కోరిక తీరుతుందని వరమిస్తాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. అందువల్లే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్కకు, ఉసిరికొమ్మకు వివాహం చేస్తారు. తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినై నమః అని పూజలు చేస్తారు. ఇలా ఈ మాసంలో విష్ణువుకి ఇష్టమైన తులసిని పూజించటం వల్ల విష్ణువు యొక్క కరుణా కటాక్షం భక్తులందరికీ ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో విశేషంగా తులసి పూజను చేస్తారు. కార్తీక మాసంలో శ్రీహరి పూజలో తులసిని నైవేద్యంగా సమర్పిస్తే 10,000 గోదానం చేసినంత ఫలితం వస్తుందంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తులసి చెట్టుకు నీటిని పోసి ఉదయం సాయంత్రము తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలు ఉండగానే తులసికి దీపం పెట్టాలి. విష్ణువుకి 12 నెలలకు గాను 12 నామాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో విష్ణువుని కార్తీక దామోదరుడిగా పూజిస్తారు. తులసిలో కార్తీక దామోదరుడు నిలిచి ఉంటాడంటారు. అక్కడ ఉన్న దామోదరుడికి సూర్యోదయానికన్నా ముందే దీపం పెడితేనే విష్ణుమూర్తికి చెందుతుంది. సూర్యోదయం తర్వాత దీపం పెడితే శివుడికి చెందుతుందంటారు. తులసి దగ్గర శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపం పెట్టి, షోడశోపచారాలతో పూజ చేసి, తులసి అష్టోత్తరాలతో పూజించి, ధూపదీప నైవేద్యాలతో తులసిని పూజించాలి. దళమునకొక విష్ణుగా విష్ణు తులసివి, శ్రీకృష్ణ తులసివి, జయహారతి గై కొనవే మంగళ సౌభాగ్యవతివై, ప్రియ తులసి ప్రియ తులసి జయమునియవి జయమునియవి అని కర్పూర నీరాజనం ఇవ్వాలి. తర్వాత మంత్రపుష్పం కూడా అయ్యాక అప్పుడు ఆకాశంలో తూర్పున ఉన్న కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేయాలి. కృత్తికా నక్షత్రాలు 6 ఉంటాయి. అవి అస్తమించేలోపు కృత్తికా నక్షత్రాలకు నమస్కరించాలి. సాయంత్రం పూట కూడా తులసి కోట వద్ద సూర్యాస్తమయం మించక ముందే దీపం పెట్టాలి. సంధ్యా సమయానికన్నా ముందే తులసికి దీపం పెట్టి అర్చించాలి. ధూపదీప నైవేద్యాలతో పూజించటం మన సంప్రదాయం. ఆదివారం రోజు, అమావాస్య రోజు
ద్వాదశి రోజు తులసమ్మకు నీళ్లు పోయకూడదంటారు. సర్వమోక్షద అయిన తులసి భారతదేశంలో అవతరించిన కల్పవృక్షము. ఇది ఉన్నవారి ఇంట ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము వర్ధిల్లుతాయి. కార్తీక మాసంలో లక్ష్మీనారాయణులు తులసి కోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఈ మాసంలో తులసిని పూజించటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. దుష్ట ప్రయోగాలు, విషకీటకాలు దరిదాపుల్లోకి రానియకుండా చేసే శక్తి తులసికి ఉంది. ఇంటికి రక్షణ కవచమని, కోరికలను నెరవేర్చే కల్పవృక్షంతో సమానమని అంటారు. ఆరోగ్యంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీక మాసంలో పూజించటం వలన విశేష ఫలితం కలుగుతుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.